బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక ముందుగా మాట్లాడదాం ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు వంశీ గారికి, అదేవిధంగా లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా కేఎస్ ప్రసాద్ గారికి, ఏఎన్ఎన్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. ఏంటి మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంబటి రాంబాబు గారిని 14 రోజులు రిమాండ్లో పెట్టారు. ఆయన అయితే మ్యాజిస్ట్రేట్ ముందు నా కాళ్ళు విడదీశారని ఏయో చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు మాటల్ని ఎలా చూస్తారు, అదేవిధంగా ఇప్పుడు జరిగిన దాడిని ఎలా చూస్తారు, రానున్న రోజుల్లో అసలు ఏపీలో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మీరు? అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు. అధికారం వాళ్ళు సక్రమంగా వినియోగించుకొని పని చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు సక్రమంగా వినియోగించి పని చేయలేదు కాబట్టి మేము దాని తప్పులు ఎత్తి చూపిస్తున్నాం కాబట్టి, ఆ తప్పు ఎత్తి చూపించడం వాళ్ళకి సహించలేదు కాబట్టి, సహించినప్పుడు దానికి ప్రతిగా ప్రతి దాడులు, ఆ తర్వాత కేసులు, ఆ తర్వాత చూతిమించిపోతే కొంపలు అన్ని కాల్చడాలు, బాంబులు వేయడాలు, బండ్లు పాల్గొట్టడాలు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడాలు, వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేయాలని ఒక ఎత్తుగడ వేసుకోవడాలు. మరి చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా తయారైనటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఈ 2 ఏళ్ళు కూడా కాలేదు. 2 ఏళ్ల లోపలనే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటూ పోతున్నామంటే ఇంకా తర్వాత జరిగే పరిణామాలను కూడా వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వస్తున్నాడంటే వాళ్ళ ఇల్లు కాల్చేసినారు, ఆ కుటుంబ సభ్యులను మాట్లాడించాలి, ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు, కొట్టిన వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, కొట్టించుకున్న వాళ్ళను ఇల్లు కాల్చించుకున్న వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి అక్కడ పోలీసులతో మళ్ళీ కొట్టించి అక్కడ పోలీసులతో కూడా చిత్రహింసలు పెట్టించే కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా, మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రిగా ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కాబట్టి ఆడికి ఉదయం 10 గంటలకు బయలుదేరినాడు. దాదాపు 10-10:30 ఆ ప్రాంతంలో. మోహన్ రెడ్డి గారు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకూడదు, ఇళ్ల మీద దాడులు చేయడం 100% తప్పు. అయితే బాధ్యత తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ నేత కుటుంబాన్ని ఇలా జరిగిందని ఆయన అరెస్ట్ చేసినందుకు బాధ్యత తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారు మాటలను కూడా బాధ్యతగా తీసుకుంటే బాగుండేది కదా. రాంబాబు గారు మీరు ఇలా మాట్లాడకుండా ఉండని ఆ రోజు ఒక మాట గాను, ఒక ఎక్స్లో ఒక పోస్ట్ గాను మీరు ఎందుకు ఇలా మాట్లాడారు, సంయమనం పాటించాలి అని ఒక మాట కూడా బాధ్యతగా తీసుకుంటే బాగుండేది కదా, కాదంటారా మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేనప్పుడు, ఒకవేళ ఆయన మీదకి దాడి చేయను వచ్చినప్పుడు, ఆయన చంపడానికి రోడ్లోనే ప్రయత్నం చేసినప్పుడు, పోలీసులు అక్కడే ఉంటే పోలీసుల సమక్షంలోనే దాడులు చేయడానికి వచ్చినప్పుడు, పోలీసులు కూడా కట్టడి చేయలేని పరిస్థితి వచ్చి ఆయన మీద కారు మీద దాడి చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆయన విపరీతమైనటువంటి ఈయన మాట్లాడిన మాట 1-2 చూపిస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు మాట్లాడిన మాట ఒక్కటి కూడా చూపించలే. వాళ్ళ భాష, వాళ్ళ దాడులు, వాళ్ళ మీదికి రావడాలు ఇవన్నీ చూసినప్పుడు ఆవేశంతోనో ఆవేదనతోనో భరించలేకనో ఒక మాట మాట్లాడినా నేను అని చెప్పి బయట ఇంటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ చెప్పినాడబ్బా. ఆయన సారీ అని చెప్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఏం చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టాభి గారు ఆఫీసులో తిట్టారని, ఆ తిట్టిన దానికి సంబంధించి అక్కడ మా లీడర్లు ఎవరు పోలే, ఎవరో అక్కడ మాకు సంబంధించిన వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అభిమానులు ఎవరో పోయినారనేది పక్కన పెడితే, అక్కడ దాడి జరిగినప్పుడు దానికి సంఘీభావంగా పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడ పార్టీ ఆఫీసులో. ఆ మీటింగ్ జరిగేటప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ బోండా ఉమా గారు మాట్లాడిన మాటలు ఆయన ఎదురుగానే మాట్లాడుతున్నాడు. అంత 4 ఇంతలు రెట్టింపుతో మాట్లాడుతున్నారు. ఆ రోజు పట్టాభి గారు ఏం మాట్లాడినారు, ఈ రోజు అంబటి గారు ఏం మాట్లాడారు, అంతకన్నా ఎక్కువ మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి కట్టడి చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడకపోతే రాష్ట్రంలో ఆజ్యం పోసింది వాళ్ళు, భాష నేర్పించింది వాళ్ళు, అలవాటు చేసింది వాళ్ళు, వచ్చి పక్క నుండి ఆ స్టూడెంట్స్ కదా వీళ్ళంతా. ఈ రోజు ఇక్కడ కూడా మా దగ్గర ఉండే వాళ్ళు కూడా దాదాపు వాళ్ళు నేర్పించడము, వాళ్ళు రెచ్చగొట్టడము, వాళ్ళు తిట్టడము ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకు కూడా అలవాటు వచ్చింది. కాబట్టి ఈ రోజు అక్కడ చిన్న చిన్న పొరపాట్లు మా దగ్గర కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరిని రెచ్చగొట్టే పని కానీ రెచ్చగొట్టమనేది కానీ
ఒకవేళ ఎవరన్నా తిట్టారంటే పెద్దగా సంతోషపడేది, కానీ అట్లా ఏం పెద్దగా ఉండవు. ఎక్కడన్నా జరిగితే మళ్ళీ పిలిచి అడుగుతాడు, ఎందుకు అట్లా మాట్లాడినారు మీరు అని అడుగుతాడు తప్ప మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ లో చెప్పాల్సినంత కాదులే. వాళ్ళంత సత్యహరిశ్చంద్రులు అయితే మనం తప్పు చేసినామని చెప్పుకోవాలా. అంత పదింతలు వాళ్ళ నా మీద అసెంబ్లీలోనే బ్రహ్మాండంగా నేలకు గురికి పళ్ళు ఉరి నమ్మి పళ్ళు నూరి మీదకి వచ్చినారు. ఆ రోజు అక్కడే అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం వాళ్ళను మందలించిన సందర్భాలు లేవు. ఇవన్నీ సహజంగా జరుగుతున్నటివి. జరిగేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అవి ఇంట్లో పిలుచుకోను, ఆఫీసులో పిలుచుకోను అక్కడ చెప్పి పంపిస్తారు, అంతే తప్ప దానికి వీళ్ళేమి చేయనట్టు మేమే చేసినట్టు దాన్ని కూర్చొని పదేగా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సినంత అవసరం లేదు కదా. కాబట్టి వీళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసిన పని ఏంది, అక్కడ ఆడ కల్తీ నెయ్యి ఉందని మీరు ఆరోపణ చేస్తూ వచ్చినారు. కల్తీ నెయ్యి లేదని సిట్టు సిబిఐ ఇచ్చింది. కల్తీ నెయ్యి అంటే మీరు చెప్పినటువంటి కల్తీ. మీరేం చెప్పినారు, పంది కొవ్వు, ఆవు కొవ్వు. ఇప్పుడు ఈ రోజున ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే అంబటి రాంబాబు గారిని పలకరింపుకు పరామర్శించుకు వెళ్ళారు. అంటే ఒక సీనియర్ నేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా రెండు వైపుల నుంచి ఆలోచించి కనీసం ఎక్స్లో పోస్ట్ చేసినా బాగుండేది కదా, కాదంటారా? నేను చెప్పింది ఇదే కదా, ఇంతవరకు చెప్పింది. వాళ్ళు చేసిన పనులన్నీ ఎప్పుడు ఎక్స్లు కాదు, వైలో చెప్పలే, ట్విట్టర్లో చెప్పలే, అంత నాలుగింతలు నెట్టించి ఇంకా తిట్టేటి ఉంటాయి తప్ప వీళ్ళు అట్లాంటివన్నీ చెప్పర్లే. మమ్మల్ని పట్టుకొని దాన్ని బట్టి పీకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండు వైపులా చేయడం ఏంది, ఒక మాట అనేందుకు మీరు అంత పోతే, ఒక మాట అనేందుకు వాళ్ళ ఇంట్లోకి పోయి దూరి వాళ్ళ ఇంట్లో ఉదయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? కాదు సార్, ఒక మాట కాదు ఒక మాట వినండి. దీనికి ఏం చెప్తారు మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోభావాలు దెబ్బతింటే ఆ రకంగా చేస్తారు, తప్పేంటి అని టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నారు కదా ఆ రోజున. మరి దానికి గుర్తు రాదంటారు ఈ రోజున? దాన్ని కోట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారా, ఎందుకు తిట్టావు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడా? అనలేదు కాబట్టి ఆ రోజున ప్రశ్నించారు అందరూ. ఎవరన్నా అంటే చేసిన పని మీకు బాగున్నప్పుడు అవతల వాళ్ళకి కూడా అట్లే బాగుంటుంది అనుకుంటారు అనుకో. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి